ఈరోజు పాలకొల్లు దద్దరిల్లిపోయింది. తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు. దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్ గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది. మీ జోరు చూస్తున్నా, హుషారు చూస్తున్నా, మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా, మా యువత కేరింతలు చూస్తున్నా, తమ్ముళ్ళు ఇదే జోరు రాష్ట్రం అంతా. ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది. రాబోయే రోజుల్లో ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది 2024లో అదే జరుగుతుంది. మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు 5 ఏళ్లు పోరాడాడు, అవునా కాదా? ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం. గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి. ఇంకా గట్టిగా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు? ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమ్ముళ్ళు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఏంటి సైకో పాలన? పాపం ఆయన్నైతే పోలీసులు కస్టడీలోకి తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రంతా మేలుకున్నాను. నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప, లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరి తరపున మరొకసారి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించమని, నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా. మైక్ 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత
తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విషయంలోనే మీకు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో, అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు మూయించే పని చేశాడు. ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు, ఆ తర్వాత సిబిసిఐడిని పంపించేవారు. శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు. శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు. నేను 5 ఏళ్లు చూశాను, చాలా మందిని చూశాను, చాలా మందిని కాపాడాను. కొంతమంది అయితే నేను కాపాడలేక, నన్ను చేరలేక జీవితం మీద ఆశ వదులుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు.